handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేజీ రోడ్ నుంచి బండివారిపాలెం వరకు 3 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్ను, మిన్నెకల్లులో 18 లక్షలతో పూర్తి చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను చవటిపాలెంలో ప్రగతి భవన్ ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలోనే 48 విలేజ్ హెల్త్ సెంటర్లను ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని సందర్భంగా మంత్రి తెలిపారు. అనంతరం బండివారిపాలెంలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభిస్తూ ఇంధన పొదుపులో భాగంగా దేశవ్యాప్తంగా 1 కోటి కనెక్షన్లను లక్ష్యంగా పెట్టుకుంటే అందులో 20 లక్షల కనెక్షన్లను మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద బీసీ, ఓసీ వర్గాలకు రాయితీలు ఇస్తున్నామని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం 6 లక్షల కనెక్షన్లను ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం వాతావరణ ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల పైగా నమోదవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు బాధ్యతగా మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. రోడ్డు వేసుకోవాలని మీ అందరూ కూడా చాలాసార్లు అడిగారు. రోడ్డు ఎన్ని పరిస్థితుల్లో లక్ష్మీపురం నుంచి మనూరు నుంచి బండివారిపాలెంకి, మళ్ళీ అక్కడి నుంచి సంతమాడూరు, బండివారిపాలెం నుంచి సంతమాడూరు 3 పల్లి, ఇది ఒక 6.10 కిలోమీటర్లు 3 కోట్లు పెట్టి రోడ్డు ఒకటి వేసాం. ఇవాళ ఓపెన్ చేసుకున్నాం. దాంతోపాటు ఎన్ఆర్ఐ చేసుకో 40 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు వేసాం మన ఊళ్ళో, అదొకటి కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ పోయిన గవర్నమెంట్లో ఇది సోనం గట్టి వదిలేశారు. ఇవన్నీ మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. మొత్తం కూడా మంత్రి గారు పోయినసారి మన సంతమాడూరు వచ్చినప్పుడు ఇట్లా కట్టే సోనం గట్టు డబ్బులు 6 కోట్ల కట్టుబడి మొత్తం కంప్లీట్ చేయమని అడిగాను.
ఇట్లాంటి మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న మొత్తం కూడా ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అది మొత్తం కూడా ఇచ్చారు. దీనికి 18 లక్షలు అవసరం ఇచ్చేసారు, వాళ్ళు కట్టుకున్నాం. ఇక్కడ నుంచి వైద్య సేవలు మన గ్రామానికి ఇక్కడి నుంచే దానిపై ఉన్నారు. ఇప్పుడు పొద్దున 9 నుంచి 4 దాకా ఉంటామని చెప్పారు, కంటిన్యూ కొంటామని చెప్పారు. ఒక నేనుంటే వాళ్ళు కూర్చొని ఉండడానికి కానీ ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని డాక్టర్ చూడటానికి కానీ బాగా ఉపయోగం ఉంటుంది. ఇట్లాంటి సబ్ సెంటర్లు ఆగిపోయినాయి కానీ కొత్తగా మనం కానీ కట్టిని 47 పైన కడుతున్నాం. 47 అంటే ఒక్కటి 32 లక్షల నుంచి 36 లక్షలు కడుతుంది. నాకు కరెక్ట్గా 36 లక్షలు ఆగిపోయినాయి. 15 ఉన్నాయి కదా, 15 ఆగిపోయి 15 కొత్తగా వచ్చింది. మొత్తం 35 కడతాం. మిగతా సబ్ సెంటర్లు ఏమన్నా సరే అవి కూడా మొత్తం చేపిస్తాం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం సోలార్ పెడతాం. ఎస్సీ కాలనీలో 100% ఫ్రీగా 2 కిలోవాట్లు పెడతాం. ఒక్కొక్క కిలోవాట్కి 30,000 రూపాయలు 30,000 సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. ఒక 60,000 వాళ్ళు ఖర్చు పెడుతుంటే మనం 60,000 ఖర్చు పెడతాం. చూస్తూ ఉండాలి వాళ్ళు ఎంతో వస్తే ఎక్కడో ఎంతో వస్తే మన గ్యాస్ కొరత వస్తుంది, మన డీజిల్ కొరత వస్తుంది, పెట్రోల్ కొరత వస్తుంది. అంటే మన దేశంలో ఎనర్జీ అనేది తయారు లేదు. మనకి బొగ్గు కూడా బయట నుంచి తెచ్చుకోవాలి, కావాలంటే బొగ్గు గనుల నుంచి తెచ్చుకోవాలి, బొగ్గు నుంచి తెచ్చుకోవాలి. అవి కావాలంటే డీజిల్ కావాలి, పెట్రోల్ కావాలి. అవి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయనే దానికోసం పగలపూట వేడి తయారవుతుంది మనకి ఎండ. ఆ ఎండ ద్వారా మన ఇంటి మీద సోలార్ పెట్టుకుంటే విద్యుత్ ఉత్పత్తి తయారీ మన ఇంటికి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు గ్యాస్ కొడుతున్నాం మనం, లేదా గ్యాస్ కొడుతుంటే గ్యాస్ని కొద్ది మైనంగా వాడుకోమని అందరూ చెబుతాం. ఇప్పుడు సోలార్ తోటి కూడా మన ఇంట్లో కరెంటు ఉత్పత్తి చేసి దాని ద్వారా కూడా మనం స్టవ్లో పెట్టుకొని గ్యాస్ లేకుండా కరెంటు తోటి వండుకునే సిస్టమ్ కూడా వచ్చేసింది అన్నమాట. అందుకనే ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు దేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్స్ ఇస్తే మన రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్ రావాలి, మా వాళ్ళందరూ ముందుకు వస్తారు పెట్టడానికి అని చెప్పి మనం 6 లక్షల కనెక్షన్ ఓన్లీ ఎస్సీ ఎస్టీకి 6 లక్షల కనెక్షన్స్ చేస్తున్నాం. ఓసీలకు వచ్చేసరికి ఇప్పుడు 3 కిలోమీటర్లు పెట్టుకుంటే 78,000 దాకా సబ్సిడీ వచ్చింది. అది 1 కోటి కనెక్షన్ మొత్తానికే భారతదేశం మొత్తం ఇచ్చాడు మోడీ గారు. అందుకనే మన ఊళ్ళో కానీ ఎక్కడైనా సరే పెట్టుకుంటే 5 సంవత్సరాల్లో మనకి లోన్ పెట్టుకోవడానికి క్లియర్ అయితే సబ్సిడీ వచ్చింది. మిగతా 20 సంవత్సరాలు మనకి 3 కిలోమీటర్లు కానీ ఉత్పత్తి అవుతా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చేస్తాం. అన్ని ప్రభుత్వాలు చేయలేవు కాబట్టి కొంత మేరకు మనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూస్తున్నారు మనం పోయినసారి 38-40 డిగ్రీలు వేడి ఉంటేనే మనం తట్టుకోలేకపోయాం. ఇవాళ 40 డిగ్రీలు పైన ఉంటుంది. మొత్తం ఊరంతా సిమెంట్ రోడ్లు చేస్తున్నాం మనం. తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తున్నాం, మట్టి లేకుండా చేస్తున్నాం. అందుకే కంపల్సరీగా ప్రతి ఇంటిలో ఒక చెట్టు ఒక ఇంకుడు ఉంటుంటే వర్షం పడినప్పుడు నీళ్లు మన స్థాయిలో మన నేలలో తేమ ఉంటుంది. అట్లానే మన చెట్లు ఉంటే కనుక ఎండాకాలం కానీ ఎప్పుడైనా సరే ఇబ్బంది లేకుండా వర్షపాతం కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు బాధ్యతగా జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంటుంది. మిగతా కార్యక్రమాలు మనం కూడా కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు మొహాలు పడకుండా ఎవరైనా ముందు కుర్రోళ్ళందరూ ఉండాలి. చాలా మంది ఉంటారు కుర్రోళ్ళు, ముందు కుర్రోళ్ళందరూ బిగిన్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా బిగిన్ చేసుకుంటారు. ఎవరి పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవి కాకుండా ఇందాక ఇంకో రోడ్డు అడిగారు, ఎక్కడికో కోడపకొండ రోడ్డు ఒకటి అడిగారు, ఊర్లో సిమెంట్ రోడ్లు మిగిలిపోయిన అడిగారు. ఎన్ఆర్జీఎస్ సిస్టమ్ ఏదో మార్చారు. అంతకుముందు ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసేవాళ్ళం, ఇప్పుడు ఏదో పద్ధతులు మార్చారు. తొందరలోనే ఆ పద్ధతి 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టమంటారు. అందుకని అదొకటి ఒక నెల 2 నెలల్లో ఆ పద్ధతి ఏందో మనకు అర్థమైపోయిన తర్వాత మిగతా రోడ్లు ఏమైనా ఉంటే కూడా ఇవ్వడం చేద్దాం. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకోటి చాలా మంది నేను ఊళ్ళో తిరిగేటప్పుడు బండివారి పాలనలో తిరిగాను. చాలా మంది పెన్షన్లు అడుగుతున్నారు. ఇప్పుడు పెన్షన్లు అయితే మనం ఇచ్చే పెన్షన్లు పెంచాం కానీ కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. ఓన్లీ భర్తకు పెన్షన్ వస్తా, చనిపోతే వాళ్ళ భార్యకు మారుస్తున్నాం. గత 5 సంవత్సరాలు మిగిలిపోయిన మొత్తం కూడా మార్చేసాం. అవన్నీ కూడా 1,50,000 పెన్షన్లు ఇచ్చాం. ఇవి కాకుండా ఊరికి 50 మంది 40 మంది ఎవరికి పెన్షన్లు రాలేదు, పోయినసారి పీకేసారు కొన్ని, ఇట్లాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. ఇల్లు ఒకటి అడుగుతూ ఉన్నారు. ఈ 2 ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళాం. తొందరగా కొద్దిగా డబ్బు పరంగా కొద్దిగా సౌలభ్యం రంగాన్ని ప్రభుత్వానికి ఆ మిగతా పెన్షన్స్ అన్ని కూడా ఇద్దామని చెప్పారు. తొందరలోనే ఐఓటీ ఇల్లు అన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా అవకాశం ఇచ్చిన